జీడీసీసీ అడ్మినిస్ట్రేషన్ ముందు కురకల్లు సొసైటీ బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మోసానికి పాల్పడ్డ కురగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సీఈఓపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కురగల్లులోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం రైతులకు పంట రుణాలు ఇస్తూ ఉంటుంది. అలాగే రైతులు వడ్డీ వస్తుందన్న ఆశతో తమ దగ్గరున్న డబ్బుని సొసైటీలో డిపాజిట్ చేస్తూ ఉంటారు. గ్రామంలోని డ్వాక్రా సంఘాలకు ఈ సొసైటీ రుణాలు ఇస్తూ ఉంటుంది. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు అనుబంధంగా పనిచేస్తుంది. ఏపీ రాజధాని ప్రాంతంలో కురగల్లు గ్రామం ఉంది. ఇక్కడి రైతుల భూములను ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కింద రాజధాని కోసం సేకరించింది. భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తిరిగి ప్లాట్స్ ఇచ్చింది. ఆ ప్లాట్లను అమ్మగా వచ్చిన డబ్బుని కురగల్లు సహకార సొసైటీలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఒక్కో రైతు 10 లక్షల నుంచి 50 లక్షల వరకు డిపాజిట్ చేశారు. రాజధాని ప్రాంతంలోకి కురగల్లు గ్రామం వచ్చినప్పటి నుంచి సొసైటీలో ఆర్థిక లావాదేవీలు భారీ ఎత్తున పెరిగిపోయాయి. టర్నోవర్ 100 కోట్ల వరకు చేరింది. సొసైటీ సీఈఓగా పనిచేస్తున్న రమేష్ బాబు కన్ను రైతులు డిపాజిట్ చేసుకున్న ఆ డబ్బుపై పడింది. దాంతో ఆ సొమ్ము కాజేసేందుకు పక్కా స్కెచ్ వేశాడు. సొసైటీలో డబ్బు డిపాజిట్ చేసే సమయంలో రైతులకు బాండ్స్ ఇస్తారు. ఇదే అదునుగా రమేష్ నకిలీ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్స్ ని తయారు చేశాడు. సొసైటీలో డబ్బులు డిపాజిట్ చేసే రైతులకు నకిలీ బాండ్స్ ఇవ్వటం మొదలుపెట్టాడు. ఇలా నకిలీ బాండ్లతో సుమారు 6 కోట్ల రూపాయలు కాజేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా డిపాజిట్లపై రమేష్ బాబు ప్రతి నెల వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. తమ ఫిక్స్డ్ డిపాజిట్ గురించి ఆరా తీసిన రైతులకి నకిలీ బాండ్లతో చీట్ చేసినట్టు తెలిసింది. సొసైటీ లెక్కల్లో రైతుల ఖాతాల్లో కేవలం 5 లక్షలున్నట్లు తేల్చారు. దాంతో తాము మోసపోయామని బాధితులు లబోదిబోమంటున్నారు. సొసైటీ అధికారులు మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు.